బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ లీడర్ యడ్యూరప్పకు ఊహించని షాక్ తగిలింది. యడ్యూరప్పపై ఫోక్స్ కేసు నమోదైంది. ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం ఓ మహిళ తన కూతురితో కలిసి యడ్యూరప్పను కలిసినట్లు సమాచారం. ఈ తరుణంలోనే తన కూతురుపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులను తాజాగా ఆశ్రయించారు. దీంతో సదాశివనగర్ పోలీసులు యడ్యూరప్పపై తాజాగా ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ లీడర్ యడ్యూరప్పకు ఊహించని షాక్ తగిలింది. యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది. ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం ఓ మహిళ తన కూతురితో కలిసి యడ్యూరప్పను కలిసినట్లు సమాచారం. ఈ తరుణంలోనే తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులను తాజాగా ఆశ్రయించారు. దీంతో సదాశివనగర్ పోలీసులు యడ్యూరప్పపై తాజాగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ ప్రతిభ, ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున మాత్రం కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పైన మాత్రం సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఒక మహిళ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గత ఫిబ్రవరి 2వ తారీఖు మాత్రం ఒక చీటింగ్ కేసులో సహాయం కోసం మాత్రం యడ్యూరప్ప దగ్గరికి వెళ్ళిన ఒక మహిళ మరియు తన కూతురితో 17 ఏళ్ల బాలికను తీసుకొని అదే సమయంలో మాత్రం ఈ యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే విషయం పైన మాత్రం ఈ రోజు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లో మాత్రం 354A చట్టం ప్రకారం 2012 యాక్ట్ ప్రకారంగా పోక్సో కింద మాత్రం కేసు నమోదైతే చేశారు. అయితే పోలీసులు విచారణ తర్వాత మాత్రం ఒకవేళ ఇది నిర్ధారించితే మాత్రం దాదాపుగా 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోక్సోలో చూసుకున్నా కూడా దాదాపుగా 3 years జైలు శిక్ష ఉంటుంది. మరి ఇదే అంశం పైన ఎందుకంటే ఎన్నికల సమయంలో మాత్రం ఈ సంఘటన ఎందుకంటే కర్ణాటకలో చాలా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ప్రతిభ. క్రాంతి, మరి ఒక కేసు విషయంలో పోలీసులను ఆశ్రయించినప్పుడు యడ్యూరప్పను కలవడం జరిగింది. అప్పుడు ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణ ఇప్పుడు చేస్తున్నారు. మరి ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టాల్సిన అవసరం వచ్చింది? రైట్ ప్రతిభ, అంటే ఈ సమయంలో మాజీ సీఎం ఇక్కడ యడ్యూరప్పకు పవర్ కావచ్చు, దాని బాధ్యతలు ఎందుకంటే ఒక పొలిటీషియన్ గా ఉన్నప్పుడు సమయంలో కూడా భయపడే అవకాశాలు ఉండొచ్చు. లేదు అనంటే ఎవరైనా వెనకాల హస్తం ఏంటి అనేది మాత్రం పోలీసులు విచారించిన తర్వాతనే ఈ అంశం పైన ఎందుకంటే కొన్ని ఆధారాలు తీసుకొని దీన్ని విచారించిన తర్వాతనే ఏ విషయం అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతిభ. క్రాంతి, ఒక చీటింగ్ కేసు విషయంలో ఆవిడ ఆయన్ని కలవడానికి వెళ్ళింది అని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా కేసు విషయమే వెళ్ళారా, లేదంటే రాజకీయ కక్షపూరితంగా ఎవరైనా ఆవిడ్ని పురమాయించారా? రైట్ ప్రతిభ, ఎందుకనంటే ఎన్నికల సమయం ముందు ఇలా ఇప్పుడు తన మహిళ క్లియర్ గా ఎందుకంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి చూస్తున్నా ఈ రోజు వెళ్లి సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. కానీ పోలీసులు పూర్తిగా విచారించిన తర్వాత ఎందుకంటే మహిళ వెనకాల ఎవరైనారా లేదంటే ఇది వాస్తవమా అనేది పూర్తి డీటెయిల్స్ విచారణ తర్వాతనే మనకు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో అంటే ఈ రాజకీయ పరంగా కాకుండా కూడా ఇది నిజమా లేదా రాజకీయమా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ తర్వాతనే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిస్థితి మరి ఎన్నికల సమయం సమీపిస్తుండగా మరి ఇంత జరుగుతున్నా కూడా మరి పార్టీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? యడ్యూరప్ప ఏం మాట్లాడుతున్నారు? రైట్,
ఈ కేసు ఈ రోజు కేసు నమోదైన తర్వాత కూడా యడ్యూరప్ప మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఈ విషయం పైన మాత్రం. కానీ ఎందుకంటే ఈ రోజు ఉదయమే జరిగింది, అయితే త్వరలోనే అంటే మరికొద్ది సేపట్లో మాత్రం దీనిపైన స్పందించబోతారు అన్న కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ కేసుకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదు అంటే దీనిపైన స్పందించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.